పొద్దున్న లేవగానే లీటర్ల వాటర్ తాగుతారా? అయితే వీడియోని చివరి వరకు చూడండి, మీకోసమే వీడియో. ఒకవేళ మీరు తాగకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరో ఒకరు తాగుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే డాక్టర్ సుధీర్ కుమార్ గారు, ఈయన అపోలో హాస్పిటల్స్లో డాక్టర్. ఈ డాక్టర్ గారి పేషెంట్ సంబంధించి ఒక స్టోరీని అయితే తన లింక్డ్ఇన్ పేజ్లో షేర్ చేసుకున్నారు. పేషెంట్ నేమ్ మార్చి చెప్తున్నారు అక్కడ. నార్మల్ 40 years లేడీ పేషెంట్. తను నార్మల్ మార్నింగ్ లేవగానే ఒక 4 లీటర్ వాటర్ గడగడ తాగేసింది. తాగగానే తన బ్లడ్ లో సోడియం లెవెల్స్ డ్రాప్ అయిపోయినాయి, తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం ఇట్లాంటి జరిగినాయి. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అయితే చేశారు. ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎవరైనా కానీ మిమ్మల్ని వాటర్ తాగమని చెప్తారు. రోజుకి 3 liters కానీ 4 liters కానీ వాటర్ తాగండి, మంచిది బాడీకి అని చెప్తారు. అది రోజంతా తాగమని. ఒకేసారి పొద్దున్న లేవగానే అంత వాటర్ అయితే తాగితే ఇలానే మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. మార్నింగ్ లేవగానే ఒక 1/2 liter వరకు వాటర్ తాగొచ్చు మాక్సిమం మీరు. తర్వాత డే మొత్తంలో కంప్లీట్ చేయండి 4 liter వాటర్ అనేది. మధ్యలో టెంకాయ మోడల్ తాగండి, ఫ్రూట్ జ్యూసెస్ తాగండి, మజ్జిగ తాగండి, ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటిది కూడా మీరు సోర్స్ అయితే తీసుకోవచ్చు. మొత్తం కలిపి మీరు ఒక 4 liters కంప్లీట్ చేయాలి. కానీ లేవగానే మాత్రం డైరెక్ట్ వాటర్ మీరు 4 liters 5 liters తాగారంటే మాత్రం మీ పరిస్థితి ఎట్లనే అవుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. వాటర్ తాగడం మంచిదే, బాడీకి చాలా అవసరం. మనం ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఖచ్చితంగా వాటర్ అయితే 3.5-4 liters అయితే తాగాలి మనం. కాబట్టి ఒకేసారి తాగొద్దు, రోజు మొత్తంలో తాగండి.